హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్నైతే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఉచిత కుట్టు మిషన్ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పథకంలో భాగంగా ఫ్రీగా మహిళలందరూ కుట్టు మిషన్ని పొందడంతో పాటుగా ఎవరికైతే కుట్టు మిషన్ అనేది శిక్షణ అవసరం ఉంటుందో అలాంటి వారికి శిక్షణ ఇవ్వడంతో పాటుగా ఈ శిక్షణ సమయంలో వారు శిక్షణ తీసుకున్నందుకు గాను వారికి రోజువారీ 500 రూపాయల స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వెల్లడించడం జరిగింది. అయితే ఈ యొక్క కుట్టు మిషన్ పథకానికి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, దీనికి లాస్ట్ డేట్ అండ్ స్టార్టింగ్ డేట్ ఎప్పటి వరకు ఉన్నాయి, అదేవిధంగా కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏముండాలి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియో చాలామంది మహిళలకి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఉండండి. ఇలాంటి ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క కుట్టు మిషన్ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు తెలియజేస్తాను, చూడండి. ఇక్కడ ముందుగా మనం ఈ యొక్క పథకానికి అప్లికేషన్ చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. మహిళకి సంబంధించినటువంటిది, మహిళకి సంబంధించినటువంటి ఆదాయ ధృవీకరణ పత్రము, ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. అదేవిధంగా కుల ధృవీకరణ పత్రం కూడా ఉండవలసి ఉంటుంది. నాలుగవది వచ్చేసి రేషన్ కార్డ్ అయితే తప్పనిసరిగా ఉండాలి. ఐదవది పని చేస్తున్నటువంటి మొబైల్ నెంబర్, ఎందుకు అంటే దానికి ఓటీపీ వస్తుంది కాబట్టి పని చేస్తున్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మళ్ళీ మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత కూడా మీకు శిక్షణ అనేది ఎప్పుడు ఉంటుంది, ఏ డేట్లో శిక్షణ ఉంటుంది, మీకు ఎప్పుడు మిషన్ అనేది పంపిణీ చేస్తారు అనేటటువంటి వివరాలు కూడా ఈ యొక్క మొబైల్ నెంబర్కే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఉంటుంది. ఇక్కడ చివరగా 7వది చూసుకున్నట్టయితే దరఖాస్తు ఫారం అనేది ఉంటుంది. దరఖాస్తు ఫారంని కూడా మీరైతే నింపి ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది జత చేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ యొక్క అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఆన్లైనా ఆఫ్లైనా అనేటటువంటి వివరాలను కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి 2025 సంవత్సరంలో ఈ పథకాన్ని అయితే ఏపీ OBMMS అనేటటువంటి సైట్లోనే అప్లికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్స్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మనకి ఇదే సైట్లో అప్లికేషన్స్ని తీసుకుంటాము అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ డేట్ వచ్చేసి మార్చ్ 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్భంగా తీసుకొని ఆ రోజున ఈ యొక్క అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా చెప్పడం జరిగింది. ఈ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను మీకు అప్లికేషన్ కూడా ఏ విధంగా ఆన్లైన్లో చేసుకోవాలి అనేటటువంటి వీడియోను కూడా చేసి పెట్టడం అయితే జరుగుతుంది. ఆ వీడియో ఎంతమందికి కావాలో కామెంట్ రూపంలో మీ యొక్క ఇంట్రెస్ట్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. దీనికి ఉండాల్సినటువంటి అర్హతలు గనుక పూర్తిగా చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, అర్హతలు మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు, పురుషులకైతే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయి ఉండాలి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సరి అయిన ఆధార్ కార్డు కలిగి ఉండాలి. సంబంధిత కుల ధృవీకరణ పత్రము కలిగి ఉండాలి. వయసు 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారికే అవకాశం అయితే ఉంటుంది. ఆదాయం సంవత్సరానికి గ్రామాల్లో 1,50,000, పట్టణాల్లో 2 లక్షల లోపైతే ఉండాలి. వితంతువులు, దివ్యాంగ మహిళలకి ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ట్రైనింగ్ తీసుకునే సమయంలో హాజరు కనీసం 75% ఉంటేనే కుట్టు మిషన్ ఇస్తారు. ఇక్కడ ఎవరైతే వారిచ్చేటటువంటి శిక్షణకి హాజరు కాకుండా
మాకు ఫ్రీగా కుట్టు మిషన్ కావాలి అంటే ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా 75% అయితే ఉండాలి. ఇక్కడ ప్రస్తుతం బీసీ ఈడబ్ల్యూఎస్ కులాలకి చెందిన వారు అర్హులు అని చెప్పేసి మనకి ఇచ్చారు కదా, ఇది 2025 సంవత్సరానికి సంబంధించినది. ఇప్పుడైతే క్లారిటీగా ప్రతి ఒక్కరికి, ప్రతి క్యాస్ట్కి కూడా ఈ యొక్క కుట్టు మిషన్ పంపిణీ ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. హౌస్ మ్యాపింగ్ని ప్రామాణికంగా తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. అయితే ఇవన్నీ అర్హతలు, ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నటువంటి ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి సోదరీమణులకైతే ఈ కుట్టు మిషన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మహిళలు, వీడియో మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేసి మరో 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.